హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా రోజుకు 1,50,000 మంది చనిపోతున్నారు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా చనిపోతున్నారో ఎవరికి తెలియదు. కానీ చివరకు చనిపోతున్నారు. చనిపోతున్న వాళ్ళందరూ ముసలి వాళ్ళే చనిపోతున్నారా అంటే కాదు. వయసుతో సంబంధం లేకుండా అప్పుడే పుట్టిన గర్భస్థ శిశువు నుండి పండు ముసలిగా మారిన ప్రతి ఒక్కరూ చనిపోతున్నారు. దీనిని బట్టి చూస్తే చనిపోవడానికి మనిషి ముసలివాడే కానక్కర్లేదు. అప్పుడే పుట్టిన చిన్న గర్భస్థ శిశువైనా చాలు. ఒక మనిషి ముసలివాడు కావడం, గాయాలు మరియు అనారోగ్యం, గుండె ఆగిపోవడం, మెదడు మరియు నాడు వ్యవస్థ పనిచేయకపోవడం మరణానికి దారితీస్తుందని సైన్స్ చెప్తుంది. ఇది విన్న తర్వాత అసలు మనిషి ముసలివాడిగా ఎందుకు మారుతున్నాడు? మనిషి ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కారణం చేత మనిషి చనిపోతున్నాడు. మరి దీనికి కారణం ఏమై ఉంటుందని మీకు సందేహం రావచ్చు. వయస్సుతో సంబంధం లేకుండా గత జన్మలో చేసిన కర్మల ఆధారంగా తను చేసిన కర్మలను పూర్తి చేయడానికి ఒక వ్యక్తి ఎప్పుడు ఎలా చనిపోవాలో అతని ఆయుష్ని బ్రహ్మదేవుడు నిర్ణయిస్తాడని, మరణం అనేది కేవలం శరీరానికే తప్ప ఆత్మకు కాదని హిందూ మతం చెప్తుంది. ఇది విన్న తర్వాత మనిషి తాను చేయాల్సిన కర్మ పూర్తి చేయడానికి జన్మిస్తే మరి అప్పుడే పుట్టిన గర్భస్థ శిశువు ఎలాంటి కర్మలు చేయకుండా ఎందుకు చనిపోతున్నాడు? ఒక వ్యక్తి గుండెపోటుతో మరణించడం, ఉరివేసుకోవడం, యాక్సిడెంట్లో చనిపోవడం, రోగాలు మరియు ఇతర కారణాల చేత చనిపోవడం వంటివి ముందే బ్రహ్మదేవుడు వీళ్ళు ఈ రకంగా చనిపోవాలని నిర్ణయిస్తాడా? నిజానికి ఇలా ఆలోచిస్తే ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తుతాయి. కాబట్టి రండి, అసలు ఒక మనిషి ఎందుకు చనిపోతాడో సైన్స్ మరియు మతం అనే రెండు కోణాల నుండి ఈ ప్రశ్నకు సమాధానం చూద్దాం. ముందు మనం సైన్స్ కోణం నుండి చూస్తే అసలు ఒక వ్యక్తి ముసలివాడిగా ఎందుకు మారుతున్నాడో చూద్దాం. మనం పుట్టినప్పటి నుండి మన శరీరంలో కణాల విభజన చెందుతూ ఉంటుంది. కానీ కొంత వయసు వచ్చాక ఈ కణాల విభజన నెమ్మదిస్తుంది. మన శరీరం కొన్ని కోట్ల కణాలతో రూపొందించబడింది. ఉదాహరణకు, చర్మంలోని కణాల విభజన నెమ్మదిస్తే చర్మం మడతలు పడుతుంది. కండరాలలోని కణాల విభజన తగ్గిపోతే కండరాలు వదులుగా తయారవుతాయి. ఈ విధంగా మన శరీరంలోని కణాల విభజన ఆగిపోవడమే మనం ముసలివాళ్ళుగా మరియు చనిపోవడానికి అసలైన కారణమవుతాయి. మన శరీరం అనేది కొన్ని కోట్ల కణాలతో తయారై ఉంటుంది. ప్రతి సెకండ్కి శరీరంలో కొన్ని కోట్ల కణాలు చనిపోయి వాటి స్థానంలో కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయి. మన శరీరంలో ప్రతి క్షణం ఈ కణాలు విభజన చెందుతూ ఉంటాయి. అయితే ఏదైనా ఒక కణం విభజన చెందినప్పుడు దానిలోని క్రోమోజోములు కూడా ఆ విభజించిన కణంలోకి కాపీ అవుతుంది. క్రోమోజోమ్ అంటే డిఎన్ఏ అంచున చుట్టుకొని ఉండే ఒక చిన్న భాగం. ఈ డిఎన్ఏలోనే మన జెనెటిక్ కోడ్ అంతా ఉంటుంది. ప్రతి క్రోమోజోమ్కి చివరన టెలోమీటర్ అనే క్యాప్స్ ఉంటాయి. మన శరీరంలోని ఒక కణం అనేది విభజన జరిగినప్పుడు ఈ క్రోమోజోమ్కి చివరిలో ఉన్నటువంటి టెలోమీర్ సైజ్ అనేది తగ్గిపోతుంది. ఈ కణం మళ్ళీ విభజన చెందినప్పుడు దాని సైజ్ ఇంకా తగ్గిపోతుంది. ఇలా విభజన జరిగిన ప్రతిసారి ఈ టెలోమీర్స్ పూర్తిగా మాయమైపోతాయి. అప్పుడు ఈ కణం అనేది విభజన చెందడం ఆగిపోతుంది. ఈ విధంగా మొదట విభజించబడిన కణానికి మరియు చివర విభజించబడిన కణానికి చాలా తేడా ఉంటుంది. సాధారణంగా ప్రతి మనిషిలోని కణం దాదాపు 50 సార్లు విభజన చెందుతుంది. దీనినే హెప్లిక్ లిమిట్ అని అంటారు. దాని తర్వాత ఆ కణం దాని శక్తిని కోల్పోయి మెల్లమెల్లగా నశించిపోతుంది. ఈ లిమిట్ దాటిన తర్వాత ఈ క్రోమోజోమ్స్కి ఉన్న టెలోమీర్స్ అనేవి చిన్నవి అయిపోయి ఇక ఏమాత్రం డిఎన్ఏకి ప్రొటెక్ట్ చేయలేవు. దానితో ఆ కణాలలోని విభజన ప్రక్రియ ఆగిపోతుంది. శరీరంలో కణాల విభజన ఆగిపోవడంతో మనిషికి ముసలితనం, రోగాలు మరియు గాయాలు నయం కాకపోవడంతో చివరికి మరణం సంభవిస్తుంది. ఇంతేకాకుండా ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడానికి మరణం అవసరం. ఎవరు చనిపోకపోతే భూమిపై జీవనానికి చోటు ఉండదని సైన్స్ చెబుతుంది. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక దృక్కోణం నుండి అసలు మనిషి ఎందుకు చనిపోతున్నాడో చూద్దాం. పుట్టినవానికి మరణం తప్పదు, మరణించిన వానికి పుట్టుక తప్పదు. తప్పించుకోవడానికి వీలులేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తగదు అని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఇప్పటి వరకు మనకు 3 యుగాలు గడిచిపోయాయి. ఇప్పుడు మనం 4వ యుగమైనటువంటి కలియుగంలో ఉన్నాం. ఒకసారి మనము వెనక్కి తిరిగి చూస్తే శాశ్వతంగా ఈ భూమిపై
చిరంజీవులుగా మిగిలిన వారు ఎవ్వరూ లేరు. కానీ మన హిందూ మతంలో సప్త చిరంజీవుల గురించి ఒక ప్రస్తావన ఉంది. దీని గురించి మనం మరో వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఒకానొక సమయంలో అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటని యక్షుడు ధర్మరాజుని అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు, చుట్టుపక్కల అందరి మరణాలు చూస్తూనే ఉన్నా నేను మాత్రం చావననుకుంటాడు మనిషి. ఇదే అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయమని జవాబిస్తాడు. అలాగే ఒక తల్లి చనిపోయిన తన కొడుకు శవం తీసుకొని వచ్చి బుద్ధుడి ముందు ఉంచి ప్రాణం పోయేమని ప్రాధేయపడుతుంది. చావు అన్నదే లేని ఇంటి నుంచి కొన్ని ఆవగింజలు తీసుకువస్తే వాటితో ఆ బిడ్డను బతికిస్తాను అంటాడు బుద్ధుడు. ఇంతేనా, వెంటనే తెస్తా అని బయలుదేరుతుంది. పాపం ఆ తల్లి తిరిగి తిరిగి చివరికి అసలు సత్యం తెలుసుకుంటుంది. కాబట్టి వచ్చేవారు పోక తప్పదు, పోయేవారు రాక తప్పదు. ఇలా వస్తూ పోతూ ఉంటాం. కాబట్టి ఇదేమి తప్పించుకోవలసిన విషయం కానే కాదు. మనిషి జన్మించినప్పుడు సంతోషపడడం, మనిషి చనిపోయిన తర్వాత దుఃఖించడం అంటే మనం సత్యాన్ని తెలుసుకోలేదని అర్థం. ఇంకా మనలోని అజ్ఞానం పోలేదని అర్థం. ఏ క్షణంలోనైనా చావు రావచ్చు. కనుక ప్రతి క్షణంలోనూ పూర్తిగా జీవించాలి. మరణం శరీరానికి ఒక ముగింపు మాత్రమే. మరణం అనేది దేహానికే తప్ప ఆత్మకు కాదు. ఆత్మ ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. ఆత్మ యొక్క ఉద్దేశం కేవలం మన కర్మలను పూర్తి చేయడం మరియు మోక్షం వైపు ప్రయాణించడం. ఏ విధంగా అయితే రాత్రి అయిపోయాక పగలు, పగలు అయిపోయాక రాత్రి వస్తుందో అదేవిధంగా మరణం ఒక ముగింపు కాదు. మరణం అనేది ఒక కొత్త ప్రారంభానికి చిహ్నం. జీవితానికి గొప్ప గుణపాఠం మరణమని తత్వశాస్త్రం చెబుతుంది. మనిషికి మరణం లేకపోతే జీవితం యొక్క ప్రాముఖ్యతను మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేము. మరణం మనకు సమయం పరిమితిని గుర్తు చేస్తుంది. అందుకే సమయాన్ని వృధా చేయకుండా ప్రతి క్షణాన్ని ఇదే చివరి క్షణం అన్నట్టుగా జీవించాలని చెబుతుంది. మరణం అంతం కాదు, ఇది ఒక కొత్త ప్రారంభం. కాబట్టి మీ భయాలను పక్కన పెట్టి జీవితాన్ని పూర్తి స్థాయిలో జీవించండి. ఒక పండితుడు, మన రాకపోకలు మన చేతుల్లోనే ఉన్నాయి, వాటికి మనమే సృష్టికర్తలం. అమ్మ పుట్టించింది కాబట్టి మన రాక అమ్మ చేతిలో ఉంది. మన కర్మలను మనం పూర్తి చేసుకున్నాం కాబట్టి మన పోకడ పైవాడి చేతిలో ఉందని అన్నాడు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ వాచింగ్.